నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, కాటంరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. కాకానికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. యువకులు, అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సభా ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మారుమోగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను మా భుజాలపై మోస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందితో అతిపెద్ద జగనన్న సైన్యాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది గ్రామ స్థాయి, వార్డు స్థాయి కమిటీలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే క్షేత్రస్థాయిలో విజయం సాధ్యమని పేర్కొన్నారు. జగనన్న రెండో దశలో కార్యకర్తలకు పూర్తి ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు ఎరువులు అందించాలనే దుస్థితి నెలకొందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత పాలనలో అభివృద్ధి, సంక్షేమం గడపదాకా చేర్చామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కావలి ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చెప్పి వాళ్ళందరినీ ఫ్రీ అని చెప్పి వాళ్ళు ఏదైనా పెళ్లికి పోవాలంటే నగలు ఓడిపోతున్నాయా, చీరలు నలిగిపోతున్నాయా, మగవాళ్ళ మీద పాపం కుప్పలు ఇచ్చి దోషపరిస్థితులు పెట్టి వాళ్ళకి బస్సు దొరికేది కూడా లేకుండా చేసి పెట్టింది. ఈ 4 అయితే 5వది ఈరోజు పాపం ఆయన రామానాయుడు గారు పాపం ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయన ఎంత పాపులర్ అయ్యాడంటే రాష్ట్రంలో నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఈరోజు పాపం ఎక్కడ కనుకోవడం లేదు. అడుగుతారు ఏమి పెద్ద మనుషులు 18,000 అడుగుతారని ఎక్కడ రావడం లేదు. మీరు గమనించలేదు. పాపం తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు రోజు వీళ్ళు కొట్టేసుకున్నాడు. లేదా పరిస్థితి ఆయన పాపం చెప్పి వాళ్ళందరితో పాపం 18,000 రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి చేకూర్చేసాడు. 3,100 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి పాపం మై ఫస్ట్ ఓట్ విత్ సిపిఎం, నా మొట్టమొదటి ఓటు నేను చంద్రబాబు నాయుడు వేస్తున్నా, నాకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే 3,000 అయితే పాపం తల్లిదండ్రులు కూడా అనుకున్నాడు తిరుగుతున్నాడు, ఏదన్నా బయట పెట్రోల్ అయినా వస్తామని అనుకుంటే ఆ 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగులను మోసం చేశాడు. నువ్వు 4 పథకాల్లో 6 పథకాల్లో 4 పథకాలు ఎక్కొట్టి 2 పథకాలు అనాగోరంగా ఇచ్చి ఈరోజు నేను సూపర్ 6 సూపర్ హిట్ చేశానని చెప్పి మాట్లాడాడంటే ఆ పెద్ద మనిషి గురించి ఇక మంచి కళ్యాణ మండపంలో మనం
ఎంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన ప్రత్యేకమైన కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది చంద్రబాబు నాయుడు రావడమే 2 ఏళ్ళతో వస్తాడు అంటే 2 ఏళ్ళు మనకు కనపడతాయి. వచ్చిన తర్వాత 3 నామాలు వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. రేపు మరలా చెప్తున్నా, ఏ రోజు ఎన్నిక వచ్చినా సరే 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 10 సీట్లు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లు ఉంటాయి. 11 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడంతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాల్సింది, ఈ జిల్లాలో వచ్చేటువంటి మెజారిటీలో అందరికన్నా భారీ మెజారిటీ రేపు ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి పరపతి, ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం, ఆయనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు, అన్నా వీళ్ళు ఇంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి రేపటి రోజు వీళ్ళు అడిగినటువంటి ప్రతి పని మనం చెయ్యాలని చెప్పి అడిగి గట్టిగా మాట్లాడి ఈ నియోజకవర్గానికి మరలా మిగిలిపోయినటువంటి పని కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి పని కానీ, ఏదన్నా చిన్న చిన్నగా మనం తీసేసినటువంటి కానీ, లేదా మనం ఇబ్బందులు పెట్టిన అన్ని కూడా మరలా సరిచేసి మీరు ఏ విధంగా కోరుకుంటారో, ఏ విధంగా మీకు నష్టపోయారో వాటిని పూర్తిగా భర్తీ చేసేటువంటి బాధ్యత భవిష్యత్తులో మేము తీసుకుంటాము. ప్రతాప్ రెడ్డి గారు తీసుకుంటాడు, విష్ణు తీసుకుంటాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ రావడం చేస్తూ తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మనం ఏదైతే కమిటీ అనుకున్నామో ఆ కమిటీకి సంబంధించి మీరు గ్రామంలో కొంతమంది అంటున్నారు, ఎక్కువ మంది వచ్చారు. నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని అనుకోలేదు. మనం మొదట ఒక్కొక్క కమిటీకి 5 మంది అనుకున్నాం. 7 కమిటీలకి ఏదైతే 35 మందివి, గ్రామ కమిటీకి 10 మంది 45 మంది వేసుకుందాం. తర్వాత డిమాండ్ పెరిగే కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెయ్యి వాళ్ళకి ఏదో పాపం కాస్త ఇన్సూరెన్స్ కూడా సదుపాయం కల్పిస్తున్నాం కదా, మన కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఈ రోజు ముందుకు వస్తే ఇబ్బంది లేదన్నారు. మీకు చివరిగా నేను చెప్పేటువంటి ఒకే ఒక విషయం, 78 మందిని వేసుకోవచ్చు. 7 కమిటీలు ఉంటాయి, 7, 9, 63, గ్రామ కమిటీ 17, 78 కమిటీలు వేసుకోవచ్చు. మీరు అదనంగా కావాలనుకుంటే ఎంతమంది అయినా వేసుకోండి. మీ ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాటికి వెంటనే ఆమోదం ఇచ్చి మీరు గ్రామానికి 100 వేసుకున్నా, 110 వేసుకున్నా, దాంతో పాటు అదనంగా కమిటీ వేసుకున్నా, ఎస్సీ కమిటీ ఉంది, బీసీ కమిటీ ఉంది, రైతు కమిటీ ఉంది, మహిళా కమిటీ ఉంది, సోషల్ మీడియా కమిటీ ఉంది, విజయ కమిటీ ఉంది, అదేవిధంగా యువత కమిటీ ఉంది. ఈ 7 అనుబంధంగా ఏ కమిటీ వేసుకోవచ్చు. మీరు ఎస్సీ కమిటీ వేసుకుంటారా, ముస్లిం మైనారిటీ తీసుకుంటారా, క్రిస్టియన్ మైనారిటీ తీసుకుంటారా, మీ గ్రామంలో ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో ఎక్కువ ఉంటారు కాబట్టి మేము వేసుకుంటామండి. వేసుకోండి. 9 కాకుండా 15 కాకుండా గ్రామ కమిటీకి 20 వేసుకున్నాం. వేసుకోండి. ఒక్కొక్క దగ్గర 2 సచివాలయాలు ఉన్నాయి పెద్ద గ్రామాలు, అటువంటి దగ్గర 2 పేద సచివాలయం కమిటీ వేసుకున్నామో కూడా వేసుకోండి. ఎంత మంది వేసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది. అయితే మీరు గమనించాల్సింది మనకు ఒక అలవాటు ఏమిటంటే, అభివృద్ధిగా ఉండేవాడిని తీసుకొస్తారు. ముందు తీసుకొచ్చి అయ్యా వీడు కాస్త అభివృద్ధిగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మెంబర్షిప్ చేస్తే ఇటువంటి పొందాలని చెప్పి ఆశిస్తారు. ఇటుంటే పర్వాలయ అది తీసుకుని మనం ఆటపోయాడనుకో అది కారణంగా మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకి నిలబడేవాడు, రేపు నిలబడి చేయగలిగేవాడు. రేపు ఏదైనా భవిష్యత్తులో పదవులు వచ్చిన అవకాశాలు వచ్చినా కూడా వాడు ఇచ్చేటువంటి. ఎందుకంటే మన నాయకుల దగ్గర బలం అనుకున్నామా, మన నాయకుడు బాహ్యం అనుకున్నామా, నమ్మి పక్కన చేరినటువంటి వాడు ఎవరైనా సరే, సాధారణ కార్యకర్త సరే వాడికి గౌరవించాల్సిందే. ఎందుకంటే అనేక సందర్భాల్లో గాంధీగామ సురేష్ మీ అందరికీ తెలుసుకుంటాడు, ఎంపీగా పనిచేసాడు, సర్పంచ్ గా పోటీ చేశాడు, గెలవలేకపోయాడు. అతన్ని పిలిచి సురేష్ నిన్ను పాపంలో ఎంపీగా వేస్తామని చెప్తే పాపం సురేష్ వెళ్ళి మళ్ళీ సురేష్ అనుమానం వచ్చింది, నాకెంత బాగా ఎంపీగా ఇచ్చేది సార్, ఎంపీనా ఎంపీపీనా అని అడిగాడు. లేదు ఎంపీనే 2 పీలు ఒకటే చెప్పాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీ అయిపోయాడు. సరే అతను ఇబ్బందులు పెడుతున్నారు, అందరూ ఇబ్బందులు పెడుతున్నారు. అంబటరాంబాబు ఇంటి మీద పోయి అంబటరాంబాబు ఇంటి మీద దాడి చేశారు, జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసారు, ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టడం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఈ కమిటీలకు సంబంధించి త్వరగా పూర్తి చేయండి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు మనందరికన్నా ముందంజలో ఉన్నాం. నేను నిజంగా చెప్తున్నాను, ఈ మధ్య సర్వేపల్లి నియోజకవర్గంలో కొంచెం అయ్యాయి,
మొదట చూస్తే నేను సంతోషించాను. ప్రతాప్ రెడ్డి స్థానికంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా, మన జరిగినటువంటి చికిత్సతో బయట ఉన్నా, మీరు బాధ్యత తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నింటిలో ఒక సమయంలో ఈ కావలి నియోజకవర్గం నెంబర్ 1 లో ఉన్నటువంటి విషయాన్ని ప్రతాప్ రెడ్డి రాకముందు మీరు ఉత్సాహంగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి వచ్చిన తర్వాత కాస్త ఉత్సాహం సందర్భంగా ఆయన చూసుకుంటాడే, ఇక బాధ్యత మనకి లేదు అనుకుంటున్నారేమో. ఆ విధంగా కాకుండా ఆ బాధ్యత మీ సంఘాల మీద వేసుకొని గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగానే దాన్ని కొనసాగించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ముందుకు నడిపించండి అని చెప్పి జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. రేపు అంతకి 10 రెట్లు మీరు మీ కుటుంబాలు బాధపడేటప్పుడు ఈ ఎమ్మెల్యేని కాబట్టి అధికారులు నేల విడిచి సాగు చేస్తున్నారు. అధికారులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో మీరు బాధ్యతలు చెల్లిస్తారు. నేను అసౌకర్యమైనటువంటి జగనన్న సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెప్తున్నా, మీరే అనుకుంటున్నారు ఇంత బాధ్యతలు చెల్లించాలనేటువంటి విధంగా అధికారులు ఎవరైతే అధిగా ప్రవర్తించాడో ఒక్కడిని కూడా విడిచిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టారు. మన వచ్చాడు, సార్ మీరు కొద్దిగా స్లోగా మాట్లాడండి అని. ఏమయ్యంటే మీ పేరు రద్దు చేయాలన్నారు. ఎన్నిసార్లు చేసుకున్నా, ఎన్నిసార్లు వాడాలని చెప్పారు. మీరు చెప్పినట్టుగా పేరు రద్దు అవుతుంది కాబట్టి గమ్ముకోవాలనేటువంటి ఆలోచన. ఎవడన్నా ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఉంటే ప్రతాప్ రెడ్డి అక్కడ పోయి పెట్టి నిర్వహించాడు. ఆయన ఎక్కడున్నాడో, ఎమ్మెల్యే ఎక్కడున్నాడో చూడడానికి. ఎమ్మెల్యే లేని స్థలం, ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో కాదు, ఎమ్మెల్యే లేని స్థలం. కాబట్టి ఈ రోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి మీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, పాలించేటువంటి పాడి వేదికలు వదిలిపెట్టి దాణా తినేటువంటి తొనపోతని మరి ఉందా ఒకసారి ఆలోచించి ఏదన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఏడ మీద కేసులు పెట్టండి, ఏడల లోపల వాళ్ళ మీద మర్డర్ కేసు అంటున్నా మర్డర్ కేసు పెట్టండి. ఈ తప్ప ఇదిగో ఈ గ్రామాలకు సంబంధించిన మందికి పెన్షన్ ఇప్పించాం, ఆయన చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమం నెరవేర్చాం. ఆయన అబద్ధాలు చెప్పినట్టే వీడు కూడా బయటకు తీసుకొని అబద్ధాలు చెప్తారు. నేను అదే ప్రతాప్ రెడ్డి విషయంలో ఆలోచన ఉంటారు, ఇక్కడికి వస్తామని చెప్పాం. వస్తామని చెప్తే ఎట్లా వస్తారో చూస్తామన్నారు. సరే తెలవదు, పోలీసు వాళ్ళు ఇంట్లో నుంచి పోవడానికి సందర్భం ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఎంత వస్తారో చూస్తారంటే ఆయన వస్తారంటే పోలీసు వాళ్ళు మీరు వచ్చారంటే తొమ్మిదిగా కాళ్ళు కూర్చుంటారు. కాబట్టి మీరు పోలీసులు నడిపించుకోవాల్సింది తప్ప దేనికైనా ఎదుర్కోగలిగినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం, తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలకి కుటుంబ సభ్యులకి ఆస్తులు వారసత్వంగా ఇస్తారో ఎదుటి వాడితో పోరాడగలిగినటువంటి దమ్ము, ధైర్యం, సత్తాయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఏది ఏమైనా సరే ఈరోజు పాపం ఎక్కడ కూడా ఏ వర్గాలు కూడా రైతులు సంతోషంగా లేరు, కార్మికులు సంతోషంగా లేరు, పాప వ్యాపారస్తులు సంతోషంగా లేరు. వాళ్ళ వ్యాపారాన్ని జరుగుతున్నాయి. ఎగిరి వేసినటువంటి పాప ఉద్యోగస్తులు అయితే చెప్పుకోలేక మాట్లాడుకోలేక ఈరోజు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 10 రెట్లు మీరు ఈ చంద్రబాబు నాయుడు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు కార్యక్రమాలు అందించాడు. ఎన్ని హాస్పిటల్స్ తీసుకొచ్చాడు. 4 నేడు కింద మనం ఏ రోజైనా సరే మన బిడ్డలు చదివేటువంటి స్కూళ్ళు ఈ విధంగా ఉంటాయనేటువంటి చూడటం కాదు, మన ఊహకు కూడా రానటువంటి విధంగా ఆ పాఠశాలను తీర్చిదిద్దాడు. మౌలిక సదుపాయాలు కల్పించాడు. ఈరోజు గ్రామం నడిపడం నిలబడితే ఒక సచివాలయమో, ఒక రైతు భరోసా కేంద్రమో, ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ చూస్తే 100 జన్మలు ఎత్తిన, మరో 100 సంవత్సరాలు గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి వల్ల ఈ కార్యక్రమాలు సాధ్యపడతాయి తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో కార్యక్రమాలు సాధ్యపడేటువంటి. కాబట్టి అంత కష్టపడ్డాడు, అన్ని విధాలు చేశాడు. అందుకని ఈరోజు ఆయన వెళ్ళిపోయినా సరే ఈరోజు ప్రజలందరూ గుర్తించాలంటే దాని ఉద్దేశం 20 నెలల్లోనే బయటకు వస్తున్నారంటే అరే తప్పు చేశాం, జగనన్నను పోగొట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అన్ని విధాల మోసపోయినటువంటి ప్రజల్లో కలిగింది కాబట్టి ఆ బాధ
అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఏకమై చంద్రబాబు నాయుడు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే నేను మీ అందరికీ చెప్తున్నాను, రాసి పెట్టుకోవడం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సత్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం జనానికి గుర్తొస్తున్నాడంటే కరోనాలో కానీ మరొకదానిలో కానీ ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి సంక్షేమం ప్రజల హృదయాల్లో మిగిలిపోయింది. కాబట్టి ఈ రోజు మీరు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పాపం ఎవరో మైండ్ పాపం నువ్వే అనుకుంటుంది పెన్షన్ రాలేదు అని చెప్పి పెన్షన్లు జగన్ ఉన్నప్పుడు మొదట 3 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇచ్చాడు, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇచ్చాడు. మనం గర్వంగా నేను కానీ ప్రతాప్ రెడ్డి గారిని అందరం వెళ్ళి 6 నెలలకు ఒకసారి ఇదిగో మీకు కొత్త పెన్షన్ ఇచ్చిందని చెప్పి చేతుల్లో పెట్టేటువంటి వాడు. ఈరోజు బాబు కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం వాడు విద్యార్థులు కంటే అక్కడికక్కడ స్పాట్లు ఇస్తున్నారు పెన్షన్. ఎక్కడ ఇస్తున్నారైనా స్పాట్ లో పెన్షన్ అని అడిగితే భర్తగా పెన్షన్ వస్తా ఆయన చనిపోతే ఆ డబ్బులు మాత్రం భార్య సర్దుబాటు చేస్తున్నారు తప్ప భర్తకు పెన్షన్ రాకుండా చనిపోయినా భార్య ఉద్యోగ పెన్షన్ లేదు. అంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగ పెన్షన్ లేదు. ఈ మధ్య ఎప్పుడో ఓ జిల్లా స్థాయి అధికారి పాపం వాళ్ళు పేరు చెప్పిన బాధపడతారు. జిల్లా స్థాయి అధికారులు ఫోన్ లో మాట్లాడుతుంటే ఏమ్మా దివ్యాంగుల పెన్షన్ కొత్తగా వచ్చేయండి కదా, మా వాళ్ళకి ఏదో రాలేదంటే సార్ ఏం చేస్తామో 200 పెన్షన్లు వచ్చాయి, దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో అర్థం కాక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాము అని నేను అనుకున్నా. మా సర్వేపల్లి నియోజకవర్గానికి 200 అనుకున్నాం, కాదు జిల్లాకి 200, మండలానికి 5 పెన్షన్లు ఇచ్చారు. అటువంటి పరిపాలన ఉన్నాం మనం. ఈరోజు పెన్షన్ సంబంధించినటువంటి పరిపాలన చూస్తే అటువంటి పరిపాలన, అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ చివరిగా నేను ఒకటే మాట చెప్పేది, ఈరోజు మీరు ఎంత అనుకున్నా ఏ విధంగా ఆలోచన చేసినా ఈ నియోజకవర్గానికి సంబంధించి మీకు ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడు సహోదరుడు మాట్లాడుతున్నాం, పోలీసుల గురించి మాట్లాడుతున్నాం, మరొక వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం అధికారంలో ఉంటే ఒకవేళ మనకి ఏం పనులు జరిగాయా లేదని పక్కన పెట్టుకుంటే మనకి వేధింపులు లేవు, మనల్ని అడిగేవాడు లేడు, మనం ఇబ్బంది పెట్టేవాడు లేడు. మనం ఈ పార్టీలో అధికారంలో ధైర్యంగా ఉన్నాం. ఏ రోజు నేరాలకి గోదావరికి పాల్పడలే, ఈ రోజు వాళ్ళు మనకు పాట చూపించారు. కాబట్టి పోలీసుల వ్యవహారం ఏ విధంగా మారిపోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్సీ పెడితే దాన్ని ఇవ్వడానికి పోలీసుడా, తెలుగుదేశం పార్టీ వాడు ఫ్లెక్సీ కట్టుకోలేకపోతే దాన్ని ఖండించడానికి పోలీసుడా. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన ఒకే విషయం చెప్తున్నా, ఇంకా మీకు 3 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా కాలే. నేను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పోలీసుల పక్కన పెట్టి మాతో ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు. ఎక్కడికి పోయినా సార్ ఫ్లెక్సీ కట్టడానికి ఇవ్వండి, వీళ్ళు మేము ఫ్లెక్సీ కట్టుకోవాలని వాళ్ళ అభ్యర్థులు చెప్తున్నాం, దానికి పెట్టించండి. రేపు పోలీసులు ఉండేది ఫ్లెక్సీలు కట్టడానికి, ఫ్లెక్సీలు ఇవ్వడానికి. మన ఎవరో చెప్పాడు, నా వాట్సాప్ లో మెసేజ్ వచ్చి తర్వాత అన్ని డిలీట్ చేశాడు. ఏమైనా అంటే అన్న మెసేజ్లు పెడతామని నేను ఎస్ఐ ఫోన్ చేసి సార్ స్టేషన్ దాకా మీతో మాట్లాడుతున్నాడు, పోయమ్మా నేను మెసేజ్లు పెడితే కదా రావాలని చెప్పి అన్ని డిలీట్ చేసినాను, ఎందుకు న్యూస్ అని చెప్పాను. పెట్టా సోతం సరదాగా ఏమవుతాను మళ్ళీ పాపం పెట్టాడు. పెట్టిన ఎస్ఐ ఫోన్ చేసి అప్పుడు దాకా స్టేషన్ దగ్గర మాట్లాడాను. నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ వచ్చిందన్న. నేను వెంటనే ఎస్ఐ ఫోన్ చేశాను, ఏం బాబు రమ్మన్నా అంటే ఆ పాత కేసులు సార్ సార్ నేనే బయలుదేరుస్తాను పిల్లవాడు తీసుకుని ఆ పాత కేసు దాని తాలూ గోడవాడే పక్కన పెట్టంటే మరలా పిల్లవాడికి ఫోన్ చేసినటువంటి సంఘటన లేదు. అంటే పోస్టులు పెడితే కేసులు పెడతారా, పోస్టులు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తారా? రేపు ఉద్యోగాలలో